ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో దారుణ హత్యకి గురైన చిన్నారి తీవ్రంగా ఖండించిన మదనపల్లి వైఎస్ఆర్ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గారు నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలి. గంజాయి, బెల్ట్ షాప్, అక్రమ మద్యం, మహిళలపై అఘాయిత్యాలకి కారణం మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్. రిషిక ప్రియ హత్యకి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. రిషిక ప్రియ హత్యకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నీరుగట్టువారిపల్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ చిన్నారి రిషిక ప్రియ హత్య పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అసాంఘిక కార్యక్రమాలకి మత్తు పదార్థాలు కారణమని మండిపడ్డారు. మదనపల్లి ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయి, ఎటు చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయని ఆరోపించారు. అక్రమ మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు పెరిగాయన్నారు. అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. రిషిక ప్రియ హత్యకు పాల్పడిన అనుమానిత వ్యక్తిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, అలాంటి మానవ మృగాన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మరియు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి మున్సిపాలిటీ నీరుగట్టువారిపల్లిలో ఒక విషాద సంఘటన జరిగింది. రిషిక ప్రియ 7 సంవత్సరాల బాలిక స్థానిక గోపీనాథ్ అనే అతను వచ్చి చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు రిషిక అని 7 సంవత్సరాల బాలిక ఉండేది. ఆమెకు దగ్గర ఒక ఉన్మాది ఇక్కడ వాళ్ళతో పాటే కాపురం ఇక్కడ దగ్గర పరిసరాల్లోనే ఉన్నాడు. ఆ ఉన్మాది ఏమంటే ఇంతకుముందు కూడా అతనికి 2-3 చోట్ల వచ్చింది. 2-3 సార్లు ఆయనకి పోలీస్ కంప్లైంట్ కూడా అయినాయి. చాలా ఒకరికి మెడ నరికినాడు, ఒకరిపై ఇంట్లో పోయి ఆడవాళ్ళని పట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టేసి ఆయన లోపల వేయడం జరిగింది. అతన్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏమంటే నాకు ఎవరు పట్టుకున్నా మళ్ళా 2 నెలల్లో వస్తా, మళ్ళీ మీ పని చూస్తా అనే టైపులో అతను ఛాలెంజ్ చేసే వ్యక్తి అతను. అదే తరహాలో ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉండే చూసేసి ఆమెను తీసుకుని పోయేసి ఆమెను చంపేసి డ్రమ్లో వేసేసి బంధించినాడు. లాస్ట్కు ఏదో చాలా ఆపాప అదృశ్యం అయిపోయింది, ఇవ్వలేదని చెప్పి ఇక్కడంతా వెతికిన తర్వాత డాగ్ స్క్వాడ్ నుంచి పోలీసు వాళ్ళ ఇంట్లోనే ఒక డ్రమ్ములో ఆ బాడీ దొరికింది. ఎంత విషాద సంఘటన అంటే మదనపల్లి ఈ విషయంగా చాలా ఇదే అవుతూ ఉంటాం. ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉండని చెప్పి మేమందరూ ఇక్కడ ఆరాధిస్తే ఎక్కడ చూసినా మద్యము ఆ విధంగా వచ్చింది. మద్యము ఆ విధంగా గంజాయి నార్మల్ అయిపోయింది. ఇక్కడ వచ్చి యువత వచ్చి చాలా వరకు దీనికి బానిస అయిపోయినారు. ఎక్కడ కూడా యూరియా దొరకదు, ఏమి దొరకదు. కానీ మందు మట్టుకు ఖచ్చితంగా లిక్కర్ బాగా దొరుకుతుంటే బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కార్మికులందరూ దానికి అలవాటు పడిపోయినారు. ఇక్కడ పోయి పని చేయడము, ఈ లిక్కర్ తాగడము ఈ రకంగా అలవాటు పడిపోయినారు. ఈ రకంగా క్రైమ్ రేట్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది. దీనికి వచ్చిందో ఇక్కడ ఉండే స్థానిక నాయకులంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడంతా వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇతనికి వచ్చిందో మనం మళ్ళీ మీరు ఏదైనా శిక్షేస్తే కూడా 3 నెలలు 4 నెలలు వస్తాడు. మళ్ళీ ఏదో కన్నతల్లి ఆమె కడుపు అతను తప్పదు, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాడు. అదేవిధంగా అన్నీ జరిగిపోతాయి. కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఏమంటే ఈ రకంగా మన దేశంలో కూడా ఇది ఉంటే ఖచ్చితంగా ఇట్లా వాళ్లకు విపరీతమైన విచ్చలవిడి అఘాయితానికి పాల్పడతారు. కాబట్టి వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, మన చట్టాల్లోనే ఒక సవరణ తీపిచ్చేసి వేరే కంట్రీస్లో ఉండేటట్టు ఇట్లా వాళ్ళు ఎవరన్నా చేశారంటే అక్కడికక్కడే మధ్య బజార్లో ఆయన ఉరియేసి చంపితే వేరే వాళ్ళకి ఇట్లా చేయకుండా ఇట్లా ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, మన చట్టాలను మార్చే అవకాశం ఉంది. ఇదే ఈ గవర్నమెంట్ కూడా ఈసారి స్ట్రిక్ట్గా ఉండేసి ఈ రకంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా ఇట్లా ఏంటి జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు స్కూల్కు పోయి మళ్ళీ రిటర్న్ వస్తారని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఎదురు చేసే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి సంరక్షణ లేదు, ఎటువంటి ఇదే యాక్షన్ లేకుండా వెళ్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఏమైనా అసాంఘిక శక్తులు ఎవరైనా ఇట్లా సొసైటీస్లో ఉండాలంటే గవర్నమెంట్ ముందే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళకందరినీ ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ నుండి బయటికి పంపించేసి తప్ప ఇట్లా అఘాయిత్యాలు జరగదు. కాబట్టి డేగా కన్ను పెట్టాల పోలీస్ డిపార్ట్మెంట్, ఖచ్చితంగా డేగా కన్ను పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక ఉండే పబ్లిక్ అంతా ఉండే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, ఖచ్చితంగా మా బిడ్డకు న్యాయం జరగాల. ఈ రోజు ఆ బిడ్డకి అయింది, రేపు ప్రజలమాత్రం మళ్ళీ 3 నెలలు 6 నెలల తర్వాత తిరిగి వస్తాడు, మళ్ళీ ఏదో ఒక ఏరియాలో ఉంటాడు, మళ్ళీ ఇక అఘాయిత్యాలు రిపీట్ అవుతాయి. ఇట్లా పునరావృతం కాకుండా ఇతనికి కఠినంగా శిక్ష చేసి వీలైతే ఊరి శిక్ష వేసేసి వాడిని కఠినంగా శిక్షలని చెప్పి ఇక పబ్లిక్ అంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిందో ఇట్లా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఆడపిల్లల మీద అఘాయితాలు జరగనీయమని చెప్పి హామీ ఇచ్చినారు. కానీ హామీల వరకే పరిమితమైనాయి, గ్రౌండ్లో మటుకు విపరీతంగా జరుగుతూ ఉండే ఈ రకంగా. కాబట్టి
ఇంతకుముందు మన హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం ఉన్నారు, ఆమె ఏం చెప్తా ఉందంటే ఇట్లా చేయమని చెప్పి ఒక లేడీ కూడా హోమ్ మినిస్టర్ పదవి మీద ఉండి కూడా ఇట్లా ఇవి అవుతా ఉన్నాయంటే నిజంగానే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మనిషిని ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందిగా కోరుతాం.